ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాడు 2 మాటలు మాట్లాడకూడదండి. అయ్యా పలానా దగ్గర కార్యక్రమం ఉంది మీరు వస్తారా అంటే, వస్తాను అన్నావంటే వెళ్ళి తీరవలసిందే ఏది ఏమైనా. అప్పుడు వస్తానని చెప్పి తర్వాత ఏదో ఒకటి వస్తుంది. మీ బంధువులు పిలుస్తారు, మిత్రులు పిలుస్తారు, మీ ఆఫీస్ వాళ్ళు పిలుస్తారు, ఇంకెవరో సత్సంగం వాళ్ళు పిలుస్తారు, గోష్ఠి వాళ్ళు ఎవరో పిలుస్తారు. 100 పనులు వస్తాయి. 100 పనులు వచ్చాయని రామకార్యం అంటావా? అంటే ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? అనుష్ఠానానికి, ఉపాసనకి, సాధనకి, నీ మాట నిలబెట్టుకోవడానికి నువ్వు మాట ఇవ్వాలి. లేదు అటువంటిప్పుడు ఎలా మాట్లాడాలి? అయ్యా రావాలనే ఉంది, ఆ పైన రామాజ్ఞం వదిలేండి అంతే. వస్తానని చెప్పలేదు, రాలేదని చెప్పలేదు. మీరు ఆ రాముల వారి మీద భారం పెట్టండి, దేవుడి మీద భారం పెట్టండి. స్వామి నీ ఆజ్ఞ అయితే వెళ్తాను, మీరు అనుగ్రహించండి అని చెప్పండి. అప్పుడు అసత్య దోషం రాదు. అది మనం అడుగడుగున క్షణము జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో.